ఈరోజు మనం జనరల్ ఎపిస్టల్స్ చూస్తున్నాము. న్యూ టెస్ట్‌మెంట్‌లో మొత్తం 21 ఎపిస్టల్స్ ఉంటే, పత్రికలు ఉంటే, వాటిల్లో 13 పత్రికలు పౌలు గారు రాసిన పత్రికలే. ఇక్కడ పక్కన ఇటు పక్క కనిపిస్తున్నాయి గదండీ! లెఫ్ట్ సైడ్. సో, అవన్నీ కూడా పౌలు గారు రాసిన పత్రికలే. మిగతావి అంటే 13 పోతే ఇవి హీబ్రూస్, జేమ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ పీటర్, ఫస్ట్ జాన్, సెకండ్ జాన్, థర్డ్ జాన్, జూడ్. ఇవన్నీ వచ్చేసరికి జనరల్ ఎపిస్టల్స్ అంటారు. అంటే ఒక్కొక్కళ్ళు రాసారు. ఇప్పుడు జేమ్స్ వస్తే ఆయన రాసారు. పీటర్ గారు రాసినవి, జాన్ గారు రాసినవి, జూడ్ గారు రాసినవి. అట్లా వేరు వేరు ఉన్నాయి కాబట్టి ఇవి జనరల్ ఎపిస్టల్స్ గా పిలువబడినయి. ఇవన్నీ పౌలు గారు రాసారు కాబట్టి పాలిన్ ఎపిస్టల్స్ అన్నారు వీటిని. ఓకేనా. సో 13 ఎపిస్టల్స్ మొత్తం 21లో పౌలు గారే రాసారు. మిగతా 8 మనం చూస్తే ఇక్కడ జనరల్ ఎపిస్టల్స్ గా పిలువబడుతున్నాయి. అయితే మనం ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్లి ఆహ్, వాటిని వివరణలో మనకెళ్దాము. ఓకే అండి. ఫస్ట్‌ది ఏంటి అని మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక. ఓకే. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక మనం అర్థం చేసుకోవాలంటే చదివేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే ఈజీగా మనకు అర్థమవుతుందండి. అయితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అనేది ఎవరు రాసారు అనేది అది కాంట్రోవర్సీలోనే ఉంది. అది పౌలు గారని కొంతమంది అంటారు. ఎందుకంటే మనకు తెలుగు బైబిల్‌లో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక అని రాయబడునుంటది. కానీ అది కరెక్ట్‌గా పౌలు గారే రాసారా? లేదా కొన్ని అక్కడున్న విషయాలను బట్టి ఇది పౌలు గారే రాసారని కొంతమందంటారు. కొంతమందేమో కాదు వేరే వాళ్ళు రాసారు అనేది చరిత్రలో అదొక క్వెషన్ మార్క్ గానే ఉండిపోయింది. బట్ స్టిల్ మనకు తెలుగు బైబిల్‌లో అయితే పౌలు గారు రాసిన పుస్తకమనే కనిపిస్తది. ఓకేనా అండి. తర్వాత పాఠకులెవరు అని మనం చూస్తే ఎవరో తెలియదు కానీ యూదులై ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం హెబ్రీయులకి రాసిన పత్రిక మొత్తం 13 అధ్యాయాల్లో గూడా మనం చూస్తేనండి, అక్కడ 13 అధ్యాయాలు గూడా మనం చూస్తే, అక్కడంతా కూడా యూదుల యొక్క ఆచారాలు, లేకపోతే యూదులకి ఏ విధంగా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, యాజకుల గురించి, బలి అర్పణల గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ కనిపిస్తా ఉంది గాబట్టి, మేబీ ఇది యూదులకి రాసుండొచ్చు అనేది హిస్టారియన్స్ చెప్తున్న విషయం అన్నమాట. సరే. అయితే ముఖ్య ఉద్దేశ్యం ఏంటి దీనిది అని గనక మనం ఆలోచిస్తే, అసలు మెయిన్ సుప్రీమసీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే అన్నిటికంటే లేకపోతే అందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ. ఆయనే సుప్రీం అన్నిటికంటే అనేది చెప్పడానికి ఆహ్, ప్రయత్నిస్తున్నారనమాట. ఎవరు? పౌలు గారు. సారీ, పౌలు గారు రాస్తే పౌలు గారు, లేదంటే వేరే వాళ్ళు రాస్తే అందుకే దీన్ని జనరల్ ఎపిస్టిల్స్ లోనే పెడతారు హెబ్రీయులకి రాసిన పత్రికని. అవునా? కాదా? అనేది తెలీదు గాబట్టి. ఓకేనా అండి. సో, యూదులకే అని ఎట్లా తెలిసిందంటే, అక్కడ ఉన్న వివరణ అంతా కూడా మనం చూస్తే అది యూదులకి అర్థమయ్యే భాష, యూదులకి దేవుడిచ్చిన విషయాలు అవన్నీ మనకు కనిపిస్తున్నాయి గాబట్టి, ఆడియన్స్ ఎవరు అని చూస్తే యూదులు. ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అని చూస్తే, క్రీస్తు యొక్క ఆధిపత్యం. మీరు ఏదన్నా ఇది గొప్ప అనుకుంటున్నారా? యూదులకు చెప్తాం. మీరిదేదన్నా గొప్ప దానికంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ మీరు మనుషుల్లో వీళ్ళు ఎందుకంటే ధర్మశాస్త్రం మోషేకిచ్చాడు గదండీ దేవుడు. అందుకని యూదులేమనుకుంటారంటే మోషే గొప్పోడు. మోషేని ఎక్కువ గౌరవిస్తారు మోషేకి. సో, అందుకే అక్కడ మనం ముందు వివరణలోకెళ్ళినప్పుడు మనకర్థమవుతుంది. దేవదూతలు గొప్ప అనుకుంటున్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకంటే గొప్పాయన. ధర్మశాస్త్రం గొప్ప అనుకుంటున్నారా? ధర్మశాస్త్రం కంటే గొప్పాయన యేసుక్రీస్తు ప్రభువారు. మోషే గొప్ప అనుకుంటే మోషే కంటే. యాజకులు గొప్ప అని మీరు అనుకుంటుంటే ఒకవేళ ఆయన ప్రధాన యాజకుడు. అట్లా మనం చూస్తే ఈ బలి అర్పణలు, నిబంధన వీటన్నిటికంటే సుప్రీం పవర్ ఉన్న ఆయన ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని ఒక గొప్ప సుప్రీం పవర్‌గా చూపిస్తున్న పుస్తకం అన్నమాట హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే ఇక్కడ చూడండి చిన్న ఔట్‌లైన్ ఇదేంటంటే ఓకే. మీకు పాత నిబంధన అవ్వలేదు గదా! సరే అండి. ఇక్కడేంటంటే జస్ట్ పాత నిబంధన ఔట్‌లైన్ ఇది. ఏంటంటే అబ్రహాముని దేవుడు ఎన్నుకోవడం ఆదికాండంలో. తర్వాత ఇజ్రాయేలీయుల్ని ఎక్సోడస్‌లో మనం చూస్తే నిర్గమకాండంలో మనం చూస్తే అబ్రహాం నుంచి ఇస్సాకు, యాకోబు 12 కుమారులు ఇజ్రాయేలీయులు అంటున్నాము. ఆ ఇజ్రాయేలీయుల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించటం, అరణ్య యాత్రలో వాళ్ళు నడుస్తున్నప్పుడు సీనాయి పర్వతం దగ్గర వారికి ధర్మశాస్త్రం ఇవ్వడం. మనం ఇప్పుడు 10 ఆజ్ఞలు, తర్వాత ఇంకా కొన్ని ఆజ్ఞల్ని దేవుడి నియమాలను వాళ్ళకి ఎక్కడిచ్చారు అంటే సీనాయి పర్వతం దగ్గర. ఎప్పుడు అంటే ఐగుప్తు నుంచి విడిపించబడి
కానానుకు వెళ్ళే మధ్యలో అన్నమాట. సో అబ్రహాం ఎన్నుకోవడం, వాళ్ళ నుంచి ఇజ్రాయేలీని చూస్ చేసుకోవడం, దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వడం, తర్వాత ఆ ధర్మశాస్త్ర ప్రకారం యాజకులు బలిలు అర్పించటం, దేవునికి మనుషులకి మధ్యలో సమాధాన పరచడానికి యాజకులు బలులు అర్పించటం, అదంతా వాళ్ళ యొక్క అరణ్య యాత్ర, ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈ పుస్తకం మొత్తంలో. తర్వాత వాళ్ళు వాగ్దాన దేశానికి చేరుకోవడం, కనాను ప్రదేశానికి వాళ్ళు చేరుకోవడం. ఓకేనా? సో ఇదంతా కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఇది యూదులకు రాశారు. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి తెలుసండి? ఈ తోరా అంటే బుక్ ఆఫ్ బుక్స్ ఆఫ్ లా, ఫైవ్ దేవుడి బుక్స్. ధర్మశాస్త్రం. ఎస్ అండి. ఆ పంచకాండాలు ఏవైతే ఉన్నాయో వాటిని తోరా అంటాం. అంటే ఆహ్, ఆహ్, ఎ ఎ లా, ధర్మశాస్త్రం, దాంట్లో అంతా ఉంటది మనకి. ఓకేనా? సో ఇది ఇదంతా దాంట్లో ఇంక్లూడెడ్. ఇది ఎవరికి తెలుసు? యూదులకు తెలుసు. ఇశ్రాయేలీలు, యూదులన్నా ఒకటేనండి. జస్ట్ అది ఏమంటారు, ట్రైబ్స్ తేడా అంతే. అది మీకు ఓల్డ్ టెస్టమెంట్ లో క్లియర్ కట్ గా యూదులెవరు, ఇశ్రాయేలీలు ఎవరు అనేది మనం చూద్దాము నెక్స్ట్ మంత్ లో. ఓకే, సరే. అయితే అవుట్లైన్ కి మనం గనుక వచ్చేస్తే, ఇంకొకటి, దేవుని అంతిమ ప్రత్యక్షత క్రీస్తు. అంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఒకటి చూడండి. ఫస్ట్ లో మనిషిని సృష్టించాడు. మనిషి తప్పిపోయి తర్వాత దేవుడు ఆ మనిషిని దగ్గరికి చేర్చుకోవడానికి అబ్రహాం నుంచి ఇజ్రాయేలీల్ని వీళ్ళందరిని ఎన్నుకోవడం, తర్వాత బలుల ద్వారా దేవుడు తనకి అంటే ప్రజల్ని తన దగ్గరికి చేర్చుకోవాలి, వాళ్ళ పాపాల నుంచి విముక్తి అవ్వాలని అది చేయడం. తర్వాత అలా రకరకాల విధాలుగా దేవదూతల ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎట్లా? దేవదూతలను పంపించి మెసేజ్, ఇదిగో ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి అని. మనం పాత నిబంధనలో చూస్తే మనకి అబ్రహాం గారితో దేవదూత వచ్చి మాట్లాడడము, తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మనం చూస్తే రాజుల కాలంలో ప్రవక్తలు వచ్చి మాట్లాడడము, దేవదూతలు వచ్చి మాట్లాడారు, ప్రవక్తలు వచ్చి యాజకుల ద్వారా దేవుడు వాళ్ళతో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇలా రకరకాల రీతిలో ప్రత్యక్షపరుచుకుంటే, అంతిమ ప్రత్యక్షత, దేవుడు తనను తాను పరుచుకున్న అంతిమ ఫైనల్ ఛానల్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారా ఫైనల్ గా దేవుడు తనను తాను ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నారు. ఓకేనా? సో ఆయన యొక్క సుప్రీమసీని మనం ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో చూస్తాం. సో హెబ్రీ 1-2 అధ్యాయాలు మనం చూస్తే, వీళ్ళు ఏటినైతే గొప్పవాళ్ళు అని అనుకుంటున్నారో ఆ విషయాలనే తీసుకొని వీళ్ళకంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారని ఆ యొక్క రచయిత చెప్పడానికి ట్రై చేస్తున్నాడండి. సో 1-2 అధ్యాయాల్లో ఏం చెప్తారు అని అంటే, మీరు దేవదూతలు, ధర్మశాస్త్రం వీటన్ని గొప్ప అనుకుంటున్నారు కదా, వీటన్నిటికంటే గొప్పవాడు క్రీస్తు. సీనాయి పర్వతంపై ధర్మశాస్త్రం ఇచ్చింది దేవదూత. ఓకే, ద్వితీయోపదేశకాండం 33:2లో గనక మనం చూస్తే, ఒకసారి చదువుతారండి ఎవరైనా? ద్వితీయోపదేశకాండం 33:2. యెహోవా సీనాయి నుండి వచ్చెను, షేయిరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్చున అగ్నిజ్వాలలో. ఇక్కడ మనం ఇది చూస్తేనండి, ఈ వీళ్ళందరికంటే కూడా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయబడింది. తర్వాత 3-4 చాప్టర్స్ గనుక మనం చూస్తే, మోషే కంటే గొప్పవాడు క్రీస్తు. ఈ మోషే, ఒకవేళ మీరు గొప్పవాడు అని అనుకుంటుంటే, మోషే చేసిన పనులు ఎక్కడి నుంచి విమోచించాడండి? మోషే ఐగుప్తు నుంచి జనాలను విమోచించాడు కదా, అంటే దేవుని యొక్క నడిపింపు ద్వారానే విడిపించాడు కదా. సో ఒకవేళ విమోచనకర్త అని మీరు మోషేని అనుకుంటుంటే, వీటన్నిటి నుంచి కూడా మనల్ని విమోచించి నూతన సృష్టి, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, మన విమోచన ఎప్పుడండి? ఇప్పుడు కాదు. ఈ ఎర్త్ పైన మన విమోచన లేదు కదా. మనం విమోచించబడ్డం అంటే పాపం నుంచి విమోచించబడ్డం. మనం సాల్వేషన్ లో చూసినట్లు శాంక్టిఫికేషన్ అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు దాకా అంటే మనం చనిపోయి మరుక్షణం అక్కడ కళ్ళు తెరిచేదాకా కదా. సో మన యొక్క విమోచన, కంప్లీట్ విముక్తి అనేది ఎప్పుడు అని అంటే, మనం ఇక్కడ ఎప్పుడైతే కళ్ళు మూస్తామో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వచ్చేస్తుందో, అప్పుడు మనకి కంప్లీట్ రిడెంప్షన్ అనేది మనం చూస్తాం. ఓకేనా? సో ఈ మోషే కంటే గొప్పవాడు క్రీస్తు అని ఇక్కడ ఏమని చెప్పాలి అని అనుకుంటున్నాడంటే, ఆయన ఐగుప్తు నుంచి విడిపించాడు, కానీ
యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఈ లోకంలో ఈ పాపం నుంచి వీటన్నిటి నుంచి విడిపించి దేనికి మనల్ని హక్కుదారులుగా చేస్తున్నాడంటే పరలోకానికి మనల్ని హక్కుదారులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచించినట్లు మోషే కంటే గొప్పవాడు క్రీస్తు. తర్వాత 5-7 అధ్యాయాలు గనక మనం చూస్తేనండి, యాజకులు ఆ రోజుల్లో యాజకులకి చాలా పెద్ద పీటేసేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అదే మాట వినేవాళ్ళు కదా! సో, మీరు వాళ్ళనుకుంటున్నారు కదా గొప్పవాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు. మన తరపున తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి నిత్యమైన యాజకుడుగా, లేకపోతే మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి, మన నిమిత్తం, మన కోసము ఇక్కడ మనం 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే మనకు కనిపిస్తదండి. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. దట్టు ఇంకొకటి యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్, అంటే మామూలుగా అనొచ్చు కదా! ఆయన ఏం శ్రమలు పడ్డారని, లేకపోతే ఆయన ఏం చేశారని, ఆయన గొప్పవాడు అని ఒకవేళ మీరు అడుగుతారేమో అని కింద కనుక మనం చదువుకుంటా వెళ్తే, ఆయన శరీరధారి అయ్యున్న దినంలో ఏ విధంగా ఆయన జీవించారో యేసుక్రీస్తు ప్రభువారు మహారోదనంతో, కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి ఇలా మొత్తం ఆయన గురించి, ఆయన కుమారుడయ్యుండి కూడా అవసరం లేదు ఇవన్నీ. కానీ శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. ఇలా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈయన ప్రధాన యాజకుడు అని చెప్పడానికి మనం చూస్తా ఉంటున్నామనమాట. తర్వాత 8-10 అధ్యాయాలు గనక మనం చూస్తేనండి, ఏ విధంగా బలి అర్పణలు జరిగాయి. కానీ ఆ బలి అర్పణల వల్ల మనుషుల్లో మార్పులనేది రాలేదు. నిబంధన ఇచ్చారు దేవుడు. ఎక్కడ మోషేకు సీనాయి పర్వతం మీద. సో, అదే గొప్ప ఎందుకండి క్రొత్త నిబంధనలో మనం చాలా చోట్ల చూస్తే, అసలిదంతా రాయడానికి కారణం ఏంటి అని మనం చూస్తే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో గూడా శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళేంటి ధర్మశాస్త్రంలో బోధించిన విధంగా ఏమంటారు టైట్స్ ఆహ్, హ్మ్, ఆహ్, టైట్స్ అండ్ దశంభాగాలు తీస్తారు. పుదీనా, జీలకర్ర వీటిల్లో ఇవన్నీ తీస్తారు గానీ, వాళ్ళ మనసు నాకు దూరంగా ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా చోట్ల వాళ్ళని గద్దించినట్లు మనం చూస్తాం. అంటే వాళ్ళు ధర్మశాస్త్రానికిచ్చిన వాల్యూ, లేకపోతే బలులకిచ్చిన వాల్యూని యేసుక్రీస్తు ప్రభువారికివ్వలేదు. ఎందుకు అనంటే ఆయనను పెద్దగా లెక్క చేయలేదు. అందుకే అసలు మెయిన్ యూదులకి ఈ రచయిత ఎవరైతే ఉన్నారో ఏమనుకుంటున్నారంటే, మీరర్పించే బలులు కాదు అవన్నీ అయిపోయినియి. పాత నిబంధనతో క్లోజ్ అయిపోయినియి. ఇప్పుడు ఆయన ఒక్కసారే వచ్చి అర్పించబడి మన కోసం మరణించారు. కాబట్టి ఇప్పుడు మనందరం ఇంక బలులర్పించే దాని మీద కాదు. మనం కాన్సంట్రేట్ చేయాల్సింది యేసుక్రీస్తు ప్రభువారి మీద. ఆయనే సంపూర్ణమైన బలి అర్పణ అని ఇంకొకటి నిబంధన ధర్మశాస్త్రం ఇచ్చారు గదా! ఆ ధర్మశాస్త్ర ప్రకారమే నడుచుకోవాలనుకుంటారు గానీ, ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మట్లేదు ఇక్కడ యూదులు. అందుకని బలి అర్పణలు కాదు ఇవన్నీ అయిపోయినియి. యేసుక్రీస్తు ప్రభువారే సంపూర్ణమైన బలి అర్పణ. మీరు నిబంధన లేకపోతే నిబంధన అన్నా, ధర్మశాస్త్రం అన్నా అంతా అదేనండి అక్కడ దేవుడు వాళ్ళతో చేసిన నిబంధన అన్నమాట. నేను మీ మధ్యలోకొచ్చి ఉండడానికి మీరు ఏ విధంగా ఉండాలి అనేది ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఓకేనా? సో, ఈ నిబంధన మీరు గొప్పగా ఎంచుకుంటున్నారు మంచిదే. కానీ వీటికంటే గొప్పవారు క్రీస్తు. ఆయనను నమ్మండి అని చెప్పేసి అక్కడ పిలుపునిస్తున్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత 11-13 అధ్యాయాలు గనక మనం చూస్తే ఇక్కడ 12 అని పడిందండి. 13 చాప్టర్స్ వరకు మనం చూస్తే విశ్వాస వీరులు అనుసరించి నడుచుకున్నది. వాళ్ళు ఏ విధంగా జీవించారని ఒక్కొక్కళ్ళ గురించి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇంకా చాలా మంది మోషే, దావీదు లేకపోతే ఇంకా ప్రవక్తలు ఏ విధంగా వాళ్ళు దేవుని వైపు చూసి కొనసాగారో విశ్వాసంలో వాటిని చూపిస్తూ మనం కూడా అదే విధంగా 12:1లో ఒక మాట ఉంటదండి. అది భలే మంచి మాట. ఏంటంటే 11 అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా ఇచ్చేసి అక్కడ దేవుడు ఒక మాట రాపిస్తున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదును. ఒకవేళ మీరు విశ్వాస ప్రయాణంలో వెళ్తున్నప్పుడు అది లేదు మాకు, ఇలా ఉంది మాకు, వాళ్ళకది ఎదుర్కొనుండరు అని అంటారేమో. అందుకే విశ్వాస వీరుల జాబితా అంతా మీకోసం రాపిస్తున్నాను. వీళ్ళని చూసి, వీళ్ళని మాదిరిగా పెట్టుకొని ఇంత గొప్ప సాక్షి సమూహం మీ ఎదుటుంది. వీళ్ళని మాదిరిగా పెట్టుకొని మీరు గూడా చిన్న చిన్న వాళ్ళతో పోల్చుకుంటే మీ ఎంత అసలింకా ఇప్పుడు ఇంకా సాక్ష్య సమూహం వీళ్ళందరిని చూసి మనం నేర్చుకోవచ్చు. అప్పుడులో నేర్చుకోవడానికి అబ్రాహాంకి ఎవరున్నారండి? ఈ పలానా వాళ్ళు అంటే దేవుడు రమ్మన్నప్పుడు
ముందు వెనకాల అమ్మో ఎవరికన్నా ఇంతకు ముందు దేవుడు చెప్పాడా, వెళ్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికి కూడా ఎవరు లేరు కదా. విశ్వాసంతో ముందుకు అడుగేశాడు. మోషే ఎళ్లి బయటికి తీసుకొని రమ్మన్నాడు. అంతకుముందు ఎవరన్నా అట్లా విడిపించారా? ఇంతమంది లక్షల మందిని నేనెట్లా విడిపించాలి ప్రభువా అని టెన్షన్ పడ్డాడు. దేవుని మాట విని ఎళ్ళాడు. అలా వీళ్ళందరూ సింగిల్‌గా అంటే ఒక్కొక్క కార్యాన్ని వాళ్ళు చేసింది స్టార్టింగే. అంటే ఎవరు అంతకు ముందు వాళ్ళకి ముందు చేసినోళ్ళు లేరు. కానీ మీకైతే ఇప్పుడు ఇక్కడ రాపించడానికి కారణం హెబ్రీయులకి రాసిన మీకైతే ఎంత గొప్ప సాక్షి సమూహాన్ని ఎదురించానో కాబట్టి వాళ్ళని చూస్తూ, వాళ్ళని మాదిరిగా పెట్టుకొని మీరు పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టండి. చిన్నయి వదిలిపెట్టండి. మీకొచ్చినియి వాళ్ళతో పోల్చుకుంటే పెద్ద ఇవి కాదు అని చెప్తూ స్థిరమైన విశ్వాసం కలిగి ఉండమని చెప్పేసి సహోదర ప్రేమ విషయంలో ఏ విధంగా ఉండాలి 13 అధ్యాయం అంతా కూడా ప్రేమ విషయంలో ఏ విధంగా ఉండాలి అనేది ఉపకారం చేసే విషయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా నాయకులకి ఎలా లోబడి ఉండాలి. అలా మొత్తం యేసుక్రీస్తు ప్రభువారే మనకి గొర్రెల గొప్ప కాపరి అయ్యున్నాడని ఈ విషయాల గురించి 13 అధ్యాయంలో రాస్తా ఉంటారనమాట. అంటే హెబ్రీయులకి రాసిన పత్రిక మొత్తం మనం ఆలోచిస్తే మన మైండ్‌లో చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, యూదులు నమ్మే ఏదైనా సరే, అది నిబంధన అవ్వచ్చు, ధర్మశాస్త్రం అవ్వచ్చు, దేవదూతలవ్వచ్చు, మోషే మా తండ్రంటారు. మోషే అవ్వచ్చు, యాజకులవ్వచ్చు, బలి అర్పణలవ్వచ్చు, ఏదైనా సరే క్రీస్తు తర్వాతే. ఫస్ట్ సుప్రీమసీ అంటే మెయిన్‌ని మనం ఎవరిని చూడాలి అంటే క్రీస్తుని. అందుకే ఇక్కడ ఉంది గదా! వాళ్ళందరిని మాదిరిగా పెట్టుకోమన్నాడు. కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు. ఇవన్నీ ముందు చాప్టర్స్‌లో చెప్పేసి 12 అధ్యాయంలో ఈ క్రీస్తు వైపు ఈయన ఈటన్నిటికంటే గొప్ప ఆయన. కాబట్టి ఈయన వైపు చూస్తే ఈయన మీకు ఖచ్చితంగా నిత్య జీవాన్ని ఇస్తారు. ఆయన వైపు చూసుకొని వెళ్ళండి. ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టండి అని చెప్తా ఉన్నాడన్నమాట రచయిత. సో, ఇదండి హెబ్రీయులకు రాసిన పత్రిక. మీరు చదివేటప్పుడు ఏ విషయం వస్తున్నా ఓకే. ఇందుకా రాశారు. యూదులు ఇలా అనుకున్నారా? అందుకు ఇది రాశారు. సో, మనకేంటి? మనం ఏం తీసుకోవాలి? మన జీవితాల్లో గూడా ఏదైనా సరే, మనం కొన్ని సార్లు నిజంగా అండి హెబ్రీయులకి రాసిన పత్రికలతో పోల్చుకుంటే, మనం గూడా చాలా సార్లు దేవునికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వం. మనం ముందు చాలా రకరకాలయి అని పెట్టుకుంటా ఉంటాం. ఏంటంటే ఆహ్, హ్మ్, ఆహ్, అవి మంచియే. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్చో, పాస్టర్ గారో లేకపోతే నేను దశంభాగం ఇస్తున్నాననో, నేనంత పర్ఫెక్ట్‌గా ఉన్నాను. ఇవన్నీ చూసుకుంటా. ఇవన్నీ గూడా మనం దేవుని లెక్కలోనే వెళ్తున్నాం అనుకుంటాం. కానీ దేవునికి ఇవ్వాల్సిన వాల్యూ చాలా సార్లు మనం మిస్ అయిపోతా ఉంటాం. ఆయనతో స్పెండ్ చేయాల్సిన టైంని, లేకపోతే ఆయనకివ్వాల్సిన ఆ యొక్క ఘనత, ఆయనకివ్వాల్సిన ఆ వాల్యూని మనం ఇవ్వలేకపోతా ఉంటాం. అందుకే ఈరోజు హెబ్రీయులకి రాసిన పత్రిక మనకు కూడా, ఆ రోజు యూదులకే కాదండి, ఈరోజు మనకు కూడా చెప్తుందేంటంటే, మనం చేసే ప్రతి మంచి పని అంటే దేవుని పనే అనుకుంటున్నాం. కానీ వీటన్నిటికి మించింది గూడా ఏంటి అనంటే, క్రీస్తుకివ్వాల్సిన ఆ యొక్క ఇంపార్టెన్స్‌ని మనం మన జీవితంలో ఇస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. ఓకే అండి. తర్వాత యాకోబు రాసిన పత్రికకి వెళ్ళిపోదాం. దీని ఇంట్రడక్షన్ గనక మనం చూస్తే యాకోబు రాసిన పత్రిక. ఈ యాకోబు గారు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు. అది మత్తయి సువార్త 13 అధ్యాయం 55లో మనకు కనిపిస్తది. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాక మరియమ్మ గారికి యోసేపు గారు మరియమ్మ గారిని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఇంకా కొంతమంది సహోదరులు, సహోదరీలు పుట్టినట్లు మనకు కనిపిస్తది. ఓకేనా? వాళ్ళలో యాకోబు ఒకాయన, యూదా ఇప్పుడు యూదా పత్రిక చూస్తాం గదా మనం. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడే. ఓకేనా? సో, ఈ యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుడు యాకోబు. తర్వాత యెరూషలేము సంఘంలో ఒక మూల స్తంభం అన్నమాట. యెరూషలేములో పెద్దలు నేను మీకు గుర్తుందో లేదో యెరూషలేము సభ జరిగినప్పుడు పెద్దలున్నారక్కడ. వాళ్ళతో చర్చలు జరిగినియి సున్నతి గురించి. వీళ్ళందరూ ఏదొచ్చినా రిపోర్ట్ చేసేసేవాళ్ళు యెరూషలేములో ఉన్న పెద్దలతో. ఆ పెద్దల్లో ఒకళ్ళు ఈ యాకోబు గారు. ఇంకొకళ్ళు పేతురు గారు. అట్లా ఇంకా చాలా మందున్నారు. సో, వాళ్ళలో ఒక మూల స్తంభం, ఒక పెద్ద ఎవరు అనంటే ఈ యొక్క యాకోబు గారు. అయితే ఇతని యొక్క జీవితం చిన్నగా మనం ఒక జస్ట్ ఔట్‌లైన్ చూస్తే ఏంటంటే, యేసుక్రీస్తు అక్క ప్రభువారు బ్రతికిన కాలంలో అమ్మా! అక్క అక్క సారీ టు ఇంటరప్ట్. అమ్మ! మీరన్నారు కదా! యేసయ్యని యూదులే కదక్క సిలువేయడానికి కారకులు. అవునమ్మా. మరలాంటి యూదులు యాకోబ్ గారిని ఎలాగా అక్కడ మందిరాల్లో ఆటిల్లో పెద్దలాగా అంగీకరించారు? ఆహాహాహా! ఆ యూదులు వేరు. యూదుల్లోనే వీళ్ళు బిలీవర్స్. ఓకేనా?
ఓకే. అంటే అర్థమైందా? క్రీస్తుని అంగీకరించిన యూదులున్నారు. క్రీస్తుని అంగీకరించని యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఇప్పుడు మనం ఓకే. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ మార్పు చెందిన యూదులు. ఓకేనా? ఒక అంటే ఇప్పుడు సినగోగ్స్ ఏంటి? ఈ మామూలుగా వీళ్ళందరూ గ్యాదర్ అయ్యేది గదా! ఆళ్ళందరూ యూదులు. ఓకేనా? వాళ్ళందరూ ఫస్ట్ నుంచి వస్తున్న యూదులు. వాళ్ళలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మన కోసం చనిపోయారు, తిరిగి లేచి వెళ్లారు అనేది నమ్మే యూదులు కొంతమంది. ఆ కొంతమందిలో ఆళ్ళొక సంఘంగా అదే అక్కడ హ్మ్, ఉన్నారు కదా! సో, అదేలే. వాళ్ళలో పెద్దలు వాళ్ళ కమ్యూనిటీలో హ్మ్. ఈయన పెద్దగా చేశారు. యెస్ అమ్మా. ఇప్పుడు సున్నతి గురించి కూడా పోరాడేది ఎవరు? వాళ్ళే. ఆ నమ్మని యూదులున్నారు కదా! అదే. అదే. పౌలు గారిని చంపేయాలని ట్రై చేసినోళ్ళు ఆళ్ళే వాళ్ళన్నమాట. ఓకేనా? సో, వీళ్ళు థాంక్ యూ. వాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు. ఓకే అమ్మా. ఓకే. ఓకే అండి. సో, ఈ ఈ అసలు ఈ యాకోబు గారి యొక్క మార్పెలా జరిగిందనేది మనం చూస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్న దినాల్లో ఈయన అసలు ఆయన్ని నమ్మలేదండి తెలుసా? ఆయన్ని చాలా దూరం అంటే ఒక ఒక సందర్భంలో మనం చూస్తే ఇక్కడికొచ్చి "నువ్వు సూచక్రియలు చేయడానికొచ్చావా? అని చెప్పేసి నువ్వు వేరే చోటకెళ్ళి అక్కడ చేసుకో నువ్వేమన్నా చేసుకోవాలనుకుంటే" అని ఆయన యొక్క సహోదరులు అన్న పరిస్థితి మనం చూస్తాం. అక్కడ యాకోబు గారు మారినట్టు మనకు కనిపించదు. ఆయన అవిశ్వాసిగానే ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది శిష్యుల్ని కలిసారు. ఇంకా ఒక 500 మంది దాకా కలిసినట్లు మనం చూస్తా ఉంటాం గదా! వాళ్ళలో ఒకళ్ళెవరంటే యాకోబు. యాకోబును గూడా కలిసాడు అని మనకెక్కడ రాయబడి ఉంటదంటే, మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 15 అధ్యాయం 5-7 వచనాల్లో పౌలు గారు ఏం చెప్తా ఉంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాక పునరుద్ధానం అయ్యాక ఆయన కొంతమందికి కనిపించారు. వాళ్ళలో పేతురు గారు, తర్వాత యాకోబు, ఆయన సహోదరైన యాకోబు ఇట్లా ఇది చెప్తూ ఆహ్, కడగా ఉన్న అంటే ఆఖరిలో ఉన్న నేను గూడా చూసాను అని అంటాడన్నమాట. ఓకేనా? సో, ఇది ఆ విషయం చెప్తూ అంటే యాకోబు గారిని కలిసారు. పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అనేది ఆ టైంలో ఆయన మారుండొచ్చు అనేది ఒక అంచనా అన్నమాట. ఓకేనా? సో, ఎందుకు అనంటే అంచనా ఒకటను, ఆ తర్వాత మనం చూస్తే సారీ అండి. అపోస్తల కార్యాలు ఒకటో అధ్యాయంలో గనక మనం చూస్తే, ఈ సహోదరులు గూడా అక్కడున్నట్లు మనం చూస్తాం. ఒకటో అధ్యాయము 14 వచనం. అపోస్తల కార్యాలు ఒకటో అధ్యాయం 14 వచనంలో వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలును, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆహ్, సిలువ వేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే యాకోబు ఉన్నాడా లేదా? లేకపోతే యూదా వీళ్ళందరూ మార్పు చెందారా లేదా? అప్పటికంటే మనం చూస్తే ఒకవేళ వీళ్ళు మార్పు చెంది ఉండుంటే యేసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ గారిని ఎవరికి అప్పచెప్పారండి? యోహాన్ గారికి. ఇక్కడ ఎవ్వరు ఆయన సహోదరులు కనిపించినట్లు మనం చూడం కదా! సో, అలాంటి పరిస్థితిలో ఉన్న వీళ్ళ సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం తర్వాత యాకోబుని కలిసినట్లు మనం మొదటి కొరింథీయులకి రాసిన పత్రికలో చూసాం కదా! సో, ఆయన అప్పుడు మారినట్లు మారాక అపోస్తల కార్యాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై ఎళ్ళిపోయాక ఎక్కడున్నాడంట ఆయన? ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగగా ఆ అప్పర్ రూమ్‌లో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం కదా! సో, ఆయన యొక్క మార్పు ఆ విధంగా జరిగింది. తర్వాత కాలం ఎప్పుడు రాసునుండొచ్చు, ఎప్పుడున్నారు ఈయన లేకపోతే ఎప్పుడు రాసునుంటారు అనంటే, సుమారు క్రీస్తు శకం 49 సంవత్సరం. ఇది ఎప్పుడు అంటే స్టెఫెన్‌ని చంపేశారు గదండీ! అపోస్తల కార్యాలు 7 అధ్యాయంలో. స్టెఫెన్ హతసాక్షి అయ్యాక మనం 8 అధ్యాయం స్టార్టింగ్‌లో గనక చూస్తే ఏమనుంటది? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరును యూదయ, సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అయితే ఇక్కడ స్టెఫెన్ చనిపోంగానే అందరూ చెదిరిపోయారు గదా! విశ్వాసులు. ఆ విశ్వాసులైన యూదులకు నమ్ముకున్నారిక్కడ. విశ్వాసులైన ఇది మీరు నోట్ చేసుకోవాలి. విశ్వాసులైన యూదులెవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన వాళ్ళు. మిగతా విశ్వాసులెవరు అనంటే మిగతా యూదులెవరు అనంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని నమ్మరు. ఓకేనా? సో, వాళ్ళందరికీ చెదరిపోయిన యూదులందరికీ ఒక భరోసా ఇస్తా, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాసిన మాటలు ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక అనేది మనం చూస్తాం. పాఠకులెవరు? చెదరిపోయిన విశ్వాసులైన యూదులు. చెదరిపోయినప్పుడు ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ మైండ్‌లో తిరుగుతా ఉంటాయి కదండీ! వాళ్ళు బయటికెళ్ళైతే వాళ్ళందరూ సువార్త ప్రకటించారని మనం 8 అధ్యాయం 2 వచనం చూస్తాం. భక్తిగల
దేశంలోని చెదరిపోయిరి. కింద చూస్తేనండి ఆహ్, 4 వచనం 8:4 అపోస్తల కార్యాలు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఏంటంటే చెదిరిపోయినోళ్ళు ఆల్రెడీ ఇక్కడ నమ్మారు కదా యేసుక్రీస్తు ప్రభువని. వాళ్ళెళ్లి సువార్త ప్రకటిస్తా ఆ విధంగా బ్రతుకుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే సువార్త ప్రకటిస్తున్నారు, పని జేస్తున్నారు. కానీ లోపల ఏంటి ఈ శ్రమ? ఎందుకిదొచ్చింది? అనే డౌట్స్ ఎక్కడో ఎవరో ఒకళ్ళ ద్వారానో, లేకపోతే ఏదో ఒక రకంగా మనిషి హృదయంలోకి రావచ్చు కదండీ! కాబట్టి ఆహ్, ఈ యొక్క యాకోబు గారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాసిన యొక్క ఉత్తరం అనేది మనం చెప్తాం. ఈ పత్రికలంటే ఏం లేదు లెటర్స్ అండి. మనం ఇప్పుడు మెసేజ్‌లు పెట్టుకుంటున్నాం చూడండి, లేకపోతే లెటర్స్ రాసేవాళ్ళు అంతకుముందు. అవే పత్రికల రూపంలో దేవుడు మనకు కూడా వాళ్ళకొక్కటే కాదు మనకు కూడా ఈ రోజుల్లో ఏం నేర్చుకోవాలో రప్పించడానికి ఉంచారు. సరే ముఖ్య ఉద్దేశ్యం ఏంటి దీనిది అంటే, క్రైస్తవులుగా మారిన వారు కేవలం విశ్వాసం చూపిస్తే కుదరదు. విశ్వాసానికి తగిన క్రియలు చూపించాలి అని హెచ్చరిక. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. విశ్వసించాం అని చెప్పేసి ఉట్టి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే కుదరదు. దానికి తగిన క్రియలు చేయాలి అనేది హెచ్చరిక చేస్తున్నాడు యాకోబు. ఓకేనా అండి? అలా అని కొంతమంది దీన్ని తప్పుగా బోధించే వాళ్ళున్నారు. చాలా మంది ఈ రోజుల్లో ఉన్నారండి. ఏంటో తెలుసా? ఆహ్, సాల్వేషన్ అనేది నిన్న అన్న గూడా చెప్పారు కదా! ఏంటి అనంటే ఇప్పుడు ఈ మధ్య ఏమని బోధిస్తున్నారు? అది గ్రేస్ ద్వారా అంటే దేవుని యొక్క కృప ద్వారానే కాదు, క్రియలు మనం చేసిన మంచి పనుల వల్ల కూడా మనం రక్షించబడతాము అనే తప్పుడు బోధ. దేన్ని బేస్ చేసుకొనంటే ఈ యాకోబు పత్రికను బేస్ చేసుకొనే చెప్తారు. కానీ ఇక్కడ యాకోబు గారు రాసింది అది గాదు. మీరు ఒకసారి ఆహ్, అంటే దేవుడిని నమ్ముకున్నాక ఉట్టి మేము విశ్వసిస్తున్నాము అని కూర్చుంటే కుదరదు. మీరందరూ ప్రాక్టికల్ క్రిస్టియన్స్‌గా ఉండాలి. లేకపోతే క్రియలు ఈ క్రియలు విశ్వాసం ఉంచాక క్రియల గురించి మాట్లాడుతున్నారు గానీ, దాన్ని వీళ్ళు ఎలా తప్పుగా బోధిస్తున్నారంటే చాలామంది క్రియలుండాలి, దేవుని గ్రేస్ ఉండాలి. అప్పుడే మనం రక్షించబడతాం. అసలు ఈ క్రియల వల్ల అయితే బోలెడు మంది మనకంటే క్రైస్తవుల కంటే ఎక్కువ హైందవులే చేస్తున్నారండి మంచి క్రియలు. కానీ దాని వల్ల కాదు. దేవుని యొక్క కృప వలన మనం రక్షించబడ్డాం. ఓకేనా? సో, ఇది తప్పుడు బోధల్లో ఒకటిగా మనం చూస్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో చేసిన కొండ మీద ప్రసంగంలో ఉన్న విలువైన మాటలను ఎలా చేయాలో సామాన్య భాషలో తెలిపారంట. ఎవరు? యాకోబు గారు. సుమారు 26 విషయాలు దీనిలో ప్రస్తావించారండి. ఒక్కొక్కటి గనక మనం చూసుకుంటా అంటే నేను మీకు పైన చెప్తాను. సో, అలా 26 విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు 5-7 మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో క్షమించమని, లేకపోతే ప్రేమించమని ఆ విషయాలన్నీ చెప్పారు చూడండి. వాటిని ప్రాక్టికల్‌గా మన జీవితంలో ఎలా అప్లై చేయాలో సామాన్య భాషలో చెప్పారంట. సో, అది ఈ యాకోబు పత్రిక. అయితే మనం చూస్తే ఒకటో అధ్యాయం మొత్తం కూడా మనం ఒకవేళ ఆలోచిస్తేనండి అసలు నిజమైన భక్తంటే ఏంటో, లేకపోతే శోధనలో పోరాటం, విశ్వాస జీవితంలో ఎదురయ్యే ప్రతి శోధనను ఓర్పుతో ఎదుర్కోవాలి. తర్వాత మనం ఎప్పుడు చూసినా వింటున్నాం. ఏంటి వాక్యం ఎన్ని సార్లు వింటున్నాం. ధర్మశాస్త్రాన్ని వాళ్ళు వింటానే ఉన్నారు. కానీ ఒకవేళ వింటా ఉన్నట్లయితే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. దాని ప్రకారం ఒకవేళ మనం చేయకుండా ఉంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే అనేది ఒకటో అధ్యాయంలో చెప్తూ అసలు నిజమైన భక్తి ఏంటి అంటే తెలుసా? దిక్కులేని వారిని ఆదరించటం, ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకోవటం. ఈ రెండే నిజమైన భక్తి. ఇంకేదేదో అనుకోని ఏదేదో చేస్తున్నారు గానీ అసలు నిజమైన భక్తిని మనల్ని మనం కాపాడుకోవాలి. మనం ఎవరైతే దిక్కులేని వారు అంటే హెల్ప్ చేయాలి ఇంకొకళ్ళకి. ఇది మనం చూస్తా ఉన్నాం. నిజమైన భక్తికి ఇది డెఫినిషన్ చెప్తా ఉంటారనమాట. తర్వాత రెండో అధ్యాయంలో గనక మనం చూస్తేనండి ఇంకిక్కడి నుంచి ఆహ్, హ్మ్, ఆహ్, ఎ ఎలా ఉండాలి అదే 5-7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలకి ఎలా అప్లికేషన్ పార్ట్ ఏంటి అనేది చెప్తూ చూడండి ఇక్కడ 26 విషయాలని అన్నారు కదా! అదే మనకి రెండో అధ్యాయంలో చూస్తేనండి ఒకవేళ ఇప్పుడు బాగా ఉంగరాలు పెట్టుకొని మంచి డ్రెస్ ఏసుకొని వచ్చారనుకోండి ఏం చేస్తారు జనరల్‌గా అదే అక్కడ యాకోబు గారు చెప్తున్నారు. మీరు వాళ్ళొస్తే ముందు పీట వాళ్ళకి ముందు అక్కడ వాళ్ళకి ఏసి వాళ్ళని కూర్చోబెట్టి గౌరవిస్తారు. అదే ఎవరన్నా చినిగిపోయిన బట్టలేసుకొని వచ్చారనుకోండి వాళ్ళని ఎనకాల ఎక్కడో కూర్చోబెడతారు. ఆ యొక్క ఏమంటారు? ఆ వ్యత్యాసం అనేది మీరు చూపించకూడదు అని చెప్పేసి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో పక్షపాతం లేకుండా మనం కూడా ఆ విధంగానే చూడాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో ఈ ఈ ఈ విధంగా తర్వాత ఒకవేళ సెకండ్ విషయం వచ్చేసరికి అదే రెండో అధ్యాయంలో ఒకవేళ ధర్మశాస్త్రం అంతా ఫాలో అవుతున్నాం అని చెప్పి ఒక్క ఆజ్ఞ విషయంలో మనం గనక తప్పిపోతున్నాం అనుకోండి, మొత్తం ఆజ్ఞలన్నిటి విషయంలో మనం తప్పిపోయిన వారమే అవుతాము
సో, ఆ విషయం చెప్తున్నారు. తర్వాత విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి అని ఎగ్జాంపుల్‌గా చెప్తూ అబ్రహాముని చూపించారు. ఆయన కుమారుడిని ఇమ్మనంగానే ఏ విధంగా ఇచ్చాడో, ఉట్టి ప్రేమిస్తున్నాను అనలేదు గానీ, కుమారుడిని బలిగా అడిగినప్పుడు వెంటనే ఇచ్చాడు. ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. తర్వాత రాహాబు వేగుల వారిని చేర్చుకొని కుటుంబాన్ని విశ్వాసంతో అంటే క్రియలతో కూడిన విశ్వాసం ఏంటి అని చెప్పడానికి అబ్రహాం గారిని, రాహాబ్ గారిని తర్వాత ఇట్లా తీసుకున్నట్లు మనం చూస్తా ఉన్నాము. తర్వాత మూడో అధ్యాయంలో మనం చూస్తేనండి ఆహ్, బోధకుల గురించి, ప్రీచర్స్ గురించి ఇక్కడ రాస్తా ఉన్నారు. ఏంటి అంటే మీ యొక్క మాట తీరు కరెక్ట్‌గా ఉండాలి. లేకపోతే బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతారు. మాట ఇచ్చారంటే మాట నెరవేర్చేవారుగా ఉండాలి. మీ యొక్క మాటను నాలుకని కంట్రోల్‌లో ఉంచుకునే వారంగా ఉండాలి. తర్వాత మనం చూస్తే ఆ! ఎ ఆహ్, ఎ ద్విమనస్కులుగా మనం ఉండకూడదు. ఎవరైతే బోధకులుగా ఉన్నారో వాళ్ళు ద్విమనస్కులుగా ఉండకూడదు. ఒక పక్కన ఏంటి లోకంలో ఉంటూ అంటే చేదు నీళ్ళు తియ్యని నీళ్ళు ఒకే దాని నుంచి రావు కదా! ఇది చూడండి నా సహోదరులారా అంజూరపు చెట్టున మూడో అధ్యాయం చదువుతున్న 12 వచనం. నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగన అంజూరపు పండ్లైనను కాయును అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తియ్యని నీళ్ళు ఊరవు. కాబట్టి ఒక నోటితోనే మీరు దేవుని స్తుతిస్తున్నారు. తర్వాత అదే నోటితో మళ్ళా మనుషుల్ని శపిస్తున్నారు. ఇది మీకు కుదరదు. మీ మీ యొక్క నాలుకను కంట్రోల్‌లో ఉంచుకోండి అని బోధకులకు చెప్తూ, తర్వాత పైనుంచొచ్చే జ్ఞానము, తర్వాత పరలోకపు జ్ఞానము, దెయ్యముల జ్ఞానము వాటి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే, దెయ్యముల జ్ఞానం ఎట్లా ఉంటదంటే మత్సరం, వివాదం రేపుతదంట. అల్లరి, ప్రతి నీచ కార్యాన్ని రేపుతదంట. కానీ పరలోకం నుంచొచ్చే జ్ఞానం అయితే మృదువుగా అంటే ఎంత వాళ్ళ అవతల వాళ్ళు తిడుతున్నా, లేకపోతే అవతల వాళ్ళని బట్టి మన యొక్క ఇది బేస్ కాదు గానీ, పరలోకం నుంచొచ్చే జ్ఞానం ఎట్లాంటిది అనంటే, పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరం, మంచి ఫలాలతో ఉండేది అని చెప్పేసి. సో, మీరు ఏ జ్ఞానం కలిగి ఉన్నారో మీ యొక్క క్రియలను బట్టి తెలుస్తుంది అని ఇక్కడ చెప్తా ఉన్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత నాలుగో అధ్యాయం గనక మనం చూస్తేనండి, విమనస్కులుగా ఉండొద్దు. దురాశ, మత్సరం ఒక పక్కుంటూ మళ్ళీ దీనత్వం, పరిశుద్ధత చూపించాలని ట్రై చెయ్యొద్దు. సో, ఆత్మ ఎక్కడైనా ఇది నిజంగా ఈ మాట భలే ఉంటదండి. 4 అధ్యాయం 5 వచనం చూస్తే యాకోబు పత్రిక 4 అధ్యాయం 5 ఆయన మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థము అనుకొనుచున్నారా? అంటే మత్సరం పడుతున్నామనుకోండి ఒకవేళ ఒక క్రైస్తవులంగా సో చూడండి మనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా! మనలో ఉన్న మనం చేసే ప్రతి క్రియ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్మ ఈ విధంగా మత్సరపడతాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా దురాశ పడతాడా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఫలాలేంటి? దీనత్వం, పరిశుద్ధత ఇది కదా! కాబట్టి మనం అది ఉండి దురాశ, మత్సరం 2 బయట ఒక్కొక్కలాగా మన దగ్గర అలా చూపిస్తే కుదరదు. అలా ఉండకూడదు అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. తర్వాత ఇతరులని తీర్పు తీర్చే విషయంలో మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు. లేకపోతే దాన్ని బట్టే మీరు తీర్పు పొందుతారు. అయినా అసలు పరునికి తీర్పు తీర్చడానికి మీరెవరు? ఇక్కడ నిజంగా ఎంత కఠినంగా మాట్లాడినట్టు అనిపిస్తదండి. కానీ అలా అని అవును కదా! నిజమే కదా! అన్నట్లు అనిపిస్తది. సో, మనమెవరం అసలు? మనమేమన్నా పెద్ద పరిశుద్ధులమా? మనం ఇంకొకళ్ళకి తీర్పు తీర్చడానికి అర్హులం కాదు అని చెప్పేసి చెప్తూ, ఆ తర్వాత 13-17 వచనాలు గనక మనం చూస్తే మనం నిలకడ లేని మన జీవితం కొద్దిపాటిదిది. కాబట్టి ఏదైనా మనం చేస్తాం. దేవుని చిత్తమైతే ఇది చేస్తాము. దేవుని చిత్తమైతే అది మనం కొన్నిసార్లు ఏమంటే అది చేసేస్తా, ఇది చేసేస్తా అని కొంతమంది కొన్నిసార్లు కొంతమందండి చాలా పొగరుగా నేను చేస్తాను. నేను అది ఆ రోజుంట. కానీ ఆ రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి రేపేమి సంభవించినో మనకు తెలీదు గనక మన జీవం చాలా కొద్దిపాటిది. కాబట్టి దేవుని ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోండి అని అంటున్నాడు. తర్వాత 5 అధ్యాయం గనక మనం చూస్తేనండి ప్రార్థనా వీరులుగా మనల్ని ఉండమంటున్నారు. ఏంటి అంటే ఆహ్, అన్యాయంగా నడుచుకునే ధనవంతులకు తీర్పు గురించి సరైన న్యాయం చేయమని ధనవంతులకు చెప్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి రాకడ గురించి ఓపికతో ఎదురు చూడమని చెప్తున్నా. ఒట్టు పెట్టుకోవద్దని. తర్వాత నీతిమంతుని ప్రార్థన ఎంత బలంగా ఉంటదో ఏలియా యొక్క ప్రార్థన చూపించి అక్కడ చెప్పినట్లు మనం చూస్తున్నాం. అది ఎంత బలం కలిగిందో ఆ విషయం గురించి చెప్తున్నారు. తర్వాత మన ఆత్మను ప్రతి తప్పు మార్గము నుండి
మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. మనం ఒక సౌల్ ప్రొటెక్టర్‌గా ఉండాలి. ఒక ఆత్మ తప్పిపోతుంది అంటే వాళ్ళని ఏదో ఒక విధంగా మనం అక్కడి నుంచి రప్పించే విధంగా మనం ప్రయాసపడాలి. వి షుడ్ బి ఎ సౌల్ ప్రొటెక్టర్ అనేది ఇక్కడ మనకి ఈ 5 అధ్యాయాల్లో మనం యాకోబు గారు చూస్తే మత్తయి సువార్త 5-7 అధ్యాయాల్లో ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు బోధించారో అవే విషయాల్ని ప్రాక్టికల్‌గా ఎట్లా అప్లై చేయాలి? జడ్జ్ చేయొద్దు. టంగ్‌ని కంట్రోల్‌లో ఉంచుకోండి. తర్వాత దీన మనసు కలిగి ఎలా ఉండాలి? విశ్వాసం క్రియలతో కూడా ఎలా ఉండాలి? కేవలం వినేవాళ్ళం కాదు. మనం చెయ్యాలి. దయ్యముల జ్ఞానము ఎలా ఉంటదో అలా అది చూపించొద్దు. మనం పరలోకపు జ్ఞానం పొందుకొనుందాం అని ఈ విషయాలన్నిటి కూడా బోధిస్తుంది. మీకు యాకోబు చదివేటప్పుడు ఒకటే గుర్తురావాలి. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనేదేంటి అంటే యాకోబు గారు రాశారు. ఓకేనా? తర్వాత మనం చూస్తేనండి పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఇది క్రీస్తు శకం 62-64 వరకు రోమా నుండి రాసినట్లు మనం చూస్తున్నాం. ఇది అపోస్తలుడైన పేతురు గారు రాసినట్లు మనం చూస్తున్నాము. హింసలు అనుభవిస్తున్న చెదరిన యూదులు. ఈయన టార్గెట్ గూడా ఎవరు అంటే పాఠకులు హింసలు అనుభవిస్తున్న ఆళ్ళు చెదరిపోయిన విశ్వాసులు యాకోబు గారు రాసింది. ఆళ్ళు చెదరిపోయాక వాళ్ళు మనం చూస్తేనండి ఆహ్, రోమా ప్రభుత్వంలో చాలా మందిని హింసించారు క్రైస్తవులను. అది మీకు హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ చెప్పేటప్పుడు చెప్తారు. ఏ విధంగా పెర్సిక్యూషన్ అని అసలు మనం ఇప్పుడు చూసేది చాలా ఎలాంటిదంటే చాలా మైన్యూట్ లెవెల్. వాళ్ళతో పోల్చుకుంటే. వాళ్ళనేంటండి ఒక సింహాలను వదిలేసి ఆళ్ళెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరిని అక్కడ నుంచోబెట్టండి. ఆకలితో ఉన్న సింహం 2, 3 రోజుల నుంచి వాటికి ఆహారం పెట్టకుండా వాటిని వదిలేసేవాళ్ళు. వాళ్ళు చిన్న పిల్లలు లేదు, గర్భిణీ స్త్రీలు లేదు, పెద్దవాళ్ళందరిని అండి వచ్చి అలా తినేసేయి. అది ఆ రకంగా పర్సిక్యూట్ చేసేవాళ్ళు. ఇంకా మనం చూస్తే ఆహ్, హతసాక్షులుగా మారిన ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చరిత్ర. సిలువేశారు, కొరడాలతో కొట్టారు. తర్వాత ఏమంటారు మనిషిని నిలువుగా చీల్చేశారు, అగ్నితో కాల్చేశారు. అలాంటి రకరకాల పర్సిక్యూషన్స్ అనుభవించారండి. దేవున్ని నమ్ముకున్న వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళని. సో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న యూదులని కాదు విశ్వాసులకి పేతురు గారు రాస్తున్న మాటలు ఏంటంటే, దేవుడిని నమ్ముకున్న వారికి ఆయనిచ్చే ఆశీర్వాదాలు. మనం ఎందుకు ఇవన్నీ అనుభవిస్తున్నాం అని మీరెవ్వరు కూడా నిరుత్సాహపడొద్దు. మనకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మీరు బావుంటారు. ఏంటది పూల బాటలా ఉంటది అని చెప్పలేదు గానీ, ఇది ఎలాంటి బాటలో మనం నడిచినా సరే క్రైస్తవులంగా దేవుడైతే గొప్ప నిరీక్షణ మన కోసం నిత్య జీవాన్ని మన కొరకు ఉంచారు. అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పారు కానీ, మనం కళ్ళారా చూస్తున్నాము. ఏంటి అనంటే వీటన్నిటి గురించి ఆల్రెడీ ప్రాఫెసీ ముందుగానే ప్రవక్తలు చెప్పారు. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని గాని, ఇవి జరుగుతున్న విషయాల్ని కానీ, ఇవన్నీ కళ్ళారా చూస్తున్నటువంటి వాళ్ళం మనము. తర్వాత పరిశుద్ధ జీవితాన్ని జీవించండి. మీరు శ్రమలు పడుతున్నారని మీరు నిరుత్సాహపడొద్దు. దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాము అని చెప్తూ సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ ఇవన్నీ కూడా వదిలేసి ఆహ్, ఆహ్, రక్షణ ఇది వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అని చెప్పేసి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అని చెప్తా ఉన్నారండి. తర్వాత దేవుని యొక్క మందిరంలో మనందరం ఎవరు అనంట మనందరం సజీవమైన రాళ్ళ వలె ఉన్నాము. మనందరం అంటే ఎవరి పాత్ర వాళ్ళదుంది. ఒకళ్ళు ఖాళీగా ఊరికే వచ్చారులే చర్చికి కాదు. లేకపోతే మందిరంలో ఊరకనే ఉన్నారు అనేది కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక పార్ట్ ఉంది. దేవుడు అందుకే వాళ్ళని ఎన్నుకున్నాడు. సజీవమైన రాళ్ళ వలె మనకిచ్చిన పాత్రలను మనం పోషించాలి. సో, ఆ పోర్షన్‌లో అంటే మనకిచ్చిన పాత్రలేంటంటే రకరకాలుగా ఉన్నాయి. ఇది చూడండి అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలయ్యున్నారు. కాబట్టి మనందరం సజీవమైన రాళ్ళం. మనకి దేవుడు అప్పగించిన దాన్ని మన పాత్రను మనం పోషిద్దామని చెప్పేసి అందరికి చెప్తా ఉన్నారనమాట. తర్వాత శోధనల మధ్య విశ్వాసుల యొక్క వైఖరి ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఇక్కడ రెండో అధ్యాయం 11-4 అధ్యాయం వరకు గనక మనం చూస్తేనండి
అక్కడ ఆహ్, ఎ రకరకాల చూడండి ఆ విషయాలు చెప్తూ అవిశ్వాసుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి. అంటే బయట వాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలంటే మన జీవితం ఒక గొప్ప సాక్ష్యంగా వాళ్ళ ఎదురు ఉండాలి కదా! వాళ్ళ పట్ల మన వైఖరి ఏంటి? తర్వాత అధికారుల పట్ల మన వైఖరి. రెండో అధ్యాయం 25 వచనం గనక మనం చూస్తే మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మన మీద ఒక ఆహ్, ఆహ్, అధికారున్నారు కాబట్టి మనం లోబడాలి. అధికారులకి మీరు లోబడుండాలి అనేది ఒక వైఖరి. వాళ్ళ పట్ల ఉండవలసిన వైఖరి చూపిస్తుంది. తర్వాత కుటుంబ సభ్యులతో భర్త భార్యతో ఎలా ఉండాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి అనే విషయాలు. ఇతర విశ్వాసుల పట్ల, అవిశ్వాసుల పట్ల ఎలా ఉండాలి, అధికారుల పట్ల ఎలా ఉండాలి, భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల, తర్వాత ఇతర విశ్వాసులతో మన వైఖరి ఎలా ఉండాలి. ఇవన్నీ కూడా ఆహ్, ఏ ఆహ్, మనం చూస్తా ఉంటాం. తర్వాత దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి అనేది 4 అధ్యాయం 1-11లో మనం చూస్తా ఉంటాము. ఆ తర్వాత 4 అధ్యాయం 12-19 వరకు మనం చూస్తేనండి క్రైస్తవుడైనందుకు శ్రమ పడుట. అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇప్పుడు శ్రమ పడుతున్నారు గదా! మీరందరూ. సో, దాని అర్థం ఏంటి అనంటే మనం క్రీస్తుతో సహభాగం పొందుట. అంటే క్రీస్తు శ్రమలో శిలువ శ్రమల్లో మనం కూడా పాలు పుచ్చుకోవడమే ఈ యొక్క శ్రమ పడడం. కాబట్టి మీరు దాని గురించి బాధపడొద్దు. 4:14 వచనంలో మనం చూస్తేనండి మొదటి పేతురు క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. ఒకవేళ మీరు శ్రమ పడబడుతున్నప్పుడు మీరు బాధపడొద్దు. మీరు ధన్యులు. ఎందుకంటే మనం క్రీస్తుతో సహభాగస్తులమయ్యాము. కాబట్టి శోధనలో మనకుండాల్సిన వైఖరి, అలానే డిఫరెంట్ పీపుల్ పట్ల ఇక్కడ మనం చూపిస్తున్నట్లు ఎలా మనం నడుచుకోవాలి అనేది చూపిస్తున్నారు. తర్వాత ఐదో అధ్యాయం మనం చూస్తే సంఘ పెద్దలు మరియు యవ్వనుల జీవన శైలి. సంఘ పెద్దలు ఎలా నడిపించాలి, తర్వాత సంఘంలో ఉన్న యవ్వనులు పెద్దల మాటలకి ఎలా విధేయత చూపించాలి అనేది వారికి, తర్వాత ఇంకా వందన వచనాలు ఫైనల్‌లో అందరికి వందనాలు చెప్తా ఉంటారు గదండీ! అది మనం చూస్తా ఉంటాం. ఇది మొదటి పేతురు. తర్వాత పేతురు రాసిన రెండో పత్రికలో మనం చూస్తే, ఇది ఫస్ట్ పేతురు మొదటి పత్రిక ఎందుకు రాసాడంటే శ్రమ పడుతున్న విశ్వాసులకి ధైర్యం తెచ్చుకోమని. మీరు శ్రమ పడేది వ్యర్థంగా కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలో మనం పాలు పొందుతున్నాం. కాబట్టి మీరు ధన్యులు అని చెప్పి మీరు మంచిగా స్ట్రాంగ్‌గా ఉండండి అని చెప్పాడు గదా! సెకండ్ పత్రిక ఎందుకు రాసాడంటే రోమా నుంచి రాసాడు. యోధా పత్రికకు దగ్గర పోలికలు కనిపిస్తాయి మనకివి. అయితే దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రెండో పత్రిక రాయడానికాయన అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్త. క్రీస్తు రాకడ, క్రీస్తు రారు మళ్ళీ అని చెప్పేసి అబద్ధ బోధనలు చేస్తా తిరుగుతున్నారంటే కొంతమంది. అందుకు వాళ్ళ నిమిత్తమై జాగ్రత్తగా ఉండండని ఈయన రెండో పత్రిక రాశారు. తర్వాత దీంట్లో రాసేటప్పుడు మొదటి చాప్టర్ అంతా మనం చూస్తేనండి అనుభవ జ్ఞానం. ఏంటి మనం ఉట్టి చదువుట వలన వచ్చే జ్ఞానం అది ఊరికనే ఇదైపోద్ది. అంటే ఇప్పుడు చూడండి నేను బాగా సారీ మన బైబిల్‌లో అన్నీ ఉన్నదున్నట్టు చదివాననుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అనుభవ జ్ఞానం అంటే. ఇప్పుడు నేనంత చేస్తాను థియాలజీలో చదివేశాను మొత్తం. ఓకే. తర్వాత ఇంకొకళ్ళొస్తారు. ఎవరో కొత్త బోధకులొస్తారు. అబద్ధ బోధకులు. వాళ్ళొచ్చి ఇంకొకటి చెప్తారు. అప్పుడు నేను అనుభవ జ్ఞానం లేదనుకోండి నాకు. మనం ఏదైతే చదువుతున్నామో, లేకపోతే మనం ఏదైతే వింటున్నామో వాటన్నిటి విషయంలో మనకు అనుభవ జ్ఞానం అదెప్పుడొస్తదంటే, మనం వినిన ప్రతీదీ అలా ఉందో లేదో చూసి రిసర్చ్ చేస్తూ, మనము దేవుడినడగాలి. ఏంటంటే, ప్రభూ ఇది నా జీవితంలో అప్లై చేసుకునే విధంగా నేను ఉండడానికి సహాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దేవుడు ఇందాక ఎందుకు పేతురు గారి పత్రిక మనం చూద్దాం. ఇప్పుడు పేతురు గారి పత్రికలో మనం చూస్తే, అక్కడ ఎవరికి రాస్తున్నాడు? శ్రమ పడేటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. ఒకవేళ అటువంటి అనుభవం లేదనుకోండి, ఈయన రాయగలడా ఆ మాట? అంటే శ్రమ పడడం ఏంటి అనేది ఇప్పుడు మొదటి పేతురు గ్రంథంలో ఈ రేంజ్‌లో రాస్తున్నారు కదా! అంటే ఆ శ్రమ అంటే ఏంటో, అదెలా ఉంటదో అనుభవ జ్ఞానంతో తెలుసుకున్న వ్యక్తి పేతురు గారు. ఆ అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి ఇతరులని ఆయన ఆదరిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. సో, మనం ఊరికే వింటున్నామా కాదు. ఏదైనా సరే కూడా మనం అనుభవ జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. ఆ అనుభవ జ్ఞానం గలవారమే మనం ఎదగటం ఏంటి అని మనం చూస్తే ఒకటో అధ్యాయంలో 1-11 వచనాల్లో ఇక్కడ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమందు దయ. ఇవన్నీ కూడా ఏంటంటే, అనుభవ జ్ఞానం కలిగిన వారి యొక్క క్రియలు.
వాళ్ళు విశ్వాసాన్ని చూపిస్తారు. ఎటువంటి పరిస్థితిలోనైనా విశ్వాసం అనుభవ జ్ఞానం గల వారి యొక్క జ్ఞానం ఎట్లా ఉంటదంటే, పరిస్థితుల మీద ఆధారపడదు. ఎటువంటి పరిస్థితి అయినా నా దేవుడు నాకు చేస్తాడు అనే ఒక అనుభవ జ్ఞానం వాళ్ళకొచ్చేస్తది గాబట్టి, వాళ్ళెలాంటి పరిస్థితిలోనైనా ఇంక చెల్లించరు. తర్వాత ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్ళు సద్గుణం, మంచి గుణాన్ని కలిగి ఉంటారు. అవతల వాళ్ళు తిడుతున్నారనుకోండి, అనుభవ జ్ఞానం లేనోళ్ళైతే "నువ్వేంట్రా నాకు చెప్పేది" అది ఇది అని మళ్ళీ ఈళ్ళు ముందుకెళ్ళిపోతారు. కానీ అనుభవ జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే సద్గుణం, మంచి వ్యక్తిత్వం. ఓకేలే, సరేలే తెలియక అంటున్నాడు అని ఒక మంచి వైఖరి ఉంటదనమాట. తర్వాత జ్ఞానము, ఆశా నిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమ, దయ ఈటన్నిటిని ఒక అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తి క్రియల ద్వారా చూపిస్తాడు. నార్మల్ అంటే బైబిల్ జ్ఞానము లేకపోతే ధర్మశాస్త్ర జ్ఞానం వాళ్ళకి చెప్తున్నారు కదా! ధర్మశాస్త్రం జ్ఞానం ఉన్నోళ్ళైతే విశ్వాసం మీరెందుకు ఇదవుతున్నారు? విశ్వాసం ఉంచాలని చెప్తారు. మంచితనం చూపించాలంటారు. సహనం ఉండాలంటారు గానీ, వాళ్ళ జీవితంలో భక్తి, సహోదర ప్రేమ ఇవన్నీ చూపించరు. అనుభవ జ్ఞానం గల్లోళ్ళైతే ఈ క్రియలని చూపిస్తారు. ఇవి చేస్తే ఎప్పుడు కూడా తొట్టిల్లరు. నిత్య జీవం ఖచ్చితంగా అలాంటి వారి కోసమే వస్తుంది అనేది చెప్తా ఉన్నాడనమాట. తర్వాత 2-21 వచనాలు ఒకటో అధ్యాయంలో చూస్తే పేతురు గారి మరణం సమీపిస్తుందని ఆయనకు అర్థమైనప్పుడు ఇంకా నేను వెడలిపోయే కాలం వస్తుంది. నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసినదెరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అనంటే, మిమ్మల్ని నేను ఇంకెన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలీదు కాబట్టి నేను ఇవన్నీ చెప్పి మిమ్మల్ని ప్రేరేపించాలనుకుంటున్నారు. మీరందరూ అనుభవ జ్ఞానంతో ఉండాలని నేను ఆశపడుతున్నానని పెద్దలకు రాస్తున్నాడు. సో, ఇది మనం చూస్తా ఉన్నాం. సెకండ్ చాప్టర్‌లో మనం చూస్తే అబద్ధ బోధకుల లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళ విషయం ఎలా జాగ్రత్తగా ఉండాలి చెప్తూ వారి మీదకొచ్చే తీర్పు, నాశనం గురించి వివరిస్తున్నాడు. ఎవ్వరిని దేవుడు వదిలిపెట్టాడు. తప్పు చేసిన ఎవ్వరిని దేవదూతలు తప్పు చేశారు. వాళ్ళని ఏం చేశాడండి దేవుడు? మనం చూస్తే నాలుగో వచనం, రెండో అధ్యాయం నాలుగో వచనంలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించాను. దేవదూతలు తప్పు చేస్తే వదిలిపెట్టలా. నోవాహు సమయంలో వాళ్ళందరూ తప్పు చేస్తే వదిలిపెట్టాడా? వాళ్ళు నమ్మి నీతిమంతులుగా ఉన్న నోవాహుని ఇంకొక ఏడుగురిని తప్ప ఎవ్వరిని విడిచిపెట్టలేదు దేవుడు. లోతు సమయంలో వాళ్ళని చూసి దుఃఖపడ్డాడంటండి. వాళ్ళ తప్పుని చూసి లోతు. అందుకని దేవుడు లోతునొక్కడిని ఆహ్, స్పేర్ చేసి మిగతా అందరికి తీర్పిచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇది ఇయన్నీ చెప్తూ 1-8 వచనాల్లో దేవుడు తప్పు చేసిన వారిని ఎవరిని విడిచిపెట్టలేదు. కాబట్టి ఇప్పుడు మీరు అబద్ధ బోధకుల విషయంలో వీళ్ళెందుకిట్లా చెప్తున్నారు అని మీరేమి ఇదవ్వక్కర్ల. వాళ్ళకి కూడా ఒక తీర్పుంది. వాళ్ళని గూడా దేవుడు తీర్పు తీర్చే సమయం వస్తుంది అని చెప్తా ఉన్నారనమాట. తర్వాత మనం చూస్తే ఆహ్, ఈ వీళ్ళ యొక్క లక్షణాలేంటి అనంటే అబద్ధ బోక్తలు వారి ప్రవర్తన ఎలా ఉంటది అనంటే వాళ్ళే ఆల్రెడీ దుష్టత్వానికి దాసులై ఉంటారు. మళ్ళీ వేరే వారిని మేము విడిపిస్తాము అని విడుదల గురించి మాట్లాడుతా ఉంటారు. అంటే వాళ్ళే బయటికి రాలేదు ఆ బానిసత్వం నుంచి. కానీ వాళ్ళు ఇంకొకళ్ళని విడిపిస్తామని చెప్తా ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయమే జాగ్రత్తగా ఉండండి. వారి కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటది. వాళ్ళని నిజంగా ఏంటంటే తర్వాత దేవుడు వాళ్ళని శిక్ష వేస్తున్నప్పుడు వాళ్ళకి భయంకరమైన జీవితాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క శిక్షను అనుభవిస్తారు అనేది చెప్తున్నారు. మూడో అధ్యాయం చూస్తే క్రీస్తు రెండవ రాకడ గురించిన నిశ్చయత. ఆహ్, ఆహ్, చాలా మంది అపహాసకులు ఏంటంట దేవుని రాకడ అబద్ధం అని చెప్పారంట. ఆ రోజుల్లో అన్న అబద్ధ బోధకులు ఏంటంటే మీరు ఆలోచించండి. ఎప్పుడో ఎక్కడి నుంచో ఆ జలప్రళయం అక్కడి నుంచి చెప్తా ఉన్నాడు. ఇదిగో, ఇదిగో, ఇదిగో అని అసలు ఎక్కడండి? మీరింకా నమ్ముతున్నారా? ఇంకా ఆయన రాకడొస్తది అనంటే నమ్ముతున్నారని నవ్వుతా ఉన్నారంటండి. కాబట్టి వాళ్ళకి సమాధానం ఇలా చెప్పండి మీరు. మీరు వాళ్ళ మాటలు విని మీరు ఏమంటారు డిస్టర్బ్ అవ్వద్దు గానీ వాళ్ళకి సమాధానం చెప్పండి. ఎలా అంటే అసలు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మీకు తెలుసా? అని చెప్పి వాళ్ళకేం చెప్తారంటే కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే అని. మీరనుకుంటున్నట్లు రాడింకా లేట్ అవుతుంది గదా! అని మీరందరూ నవ్వుకుంటున్నారేమో! అలా కాదు. ఆయన అసలు ఎందుకు లేట్ అవుతుందో తెలుసా మీకు? అని వాళ్ళకి చెప్పండి. ఇది ఏంటంటే ఇంకా అందరు నశించిపోతారు. వాళ్ళందరూ నశించిపోవడం ఆయనకిష్టం లేదు. ఆయన పిల్లలే గదా అందరూ. కాబట్టి వాళ్ళందరూ మారాలని ఆయన దీర్ఘశాంతంగా వెయిట్ చేస్తున్నాడు అని చెప్తూ, తర్వాత లాస్ట్‌లో ఒక మాట చెప్తారు. ఏంటంటే ఇవన్నీ పౌలు గారు గూడా రాసారు ఆల్రెడీ. కానీ
ఆయన పండితుడు కదా! అంటే ఇప్పుడు బాగా చదువుకున్నోళ్ళు రాసే థియాలజీ వేరుగా ఉంటది. చదువు తక్కువ ఉన్న వాళ్ళు రాసే థియాలజీ వేరుంటదండి. సో, పౌలు గారు రాసారు ఇవన్నీ గూడా ఆల్రెడీ. కానీ చాలా మంది దాన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని తప్పుడు బోధలకి వాటిని అంటే తప్పుగా అర్థం జేసుకొని అది ఇక్కడ చూస్తే 16 వచనం, మూడో అధ్యాయం 16 వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వీటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఎందుకంటే ఆయన థియాలజీలో రాసారు. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఏంటంటే ఇవన్నీ ఆల్రెడీ పౌలు గారు ముందు రాసారు. అవి లేవని నేను రాయట్లేదు గానీ, కాపోతే కొంతమంది ఆయన హయ్యర్ ఇంటలెక్చువల్ లెటర్స్ కదా అవి. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే చదువు లేని వాళ్ళు దాన్ని తీసుకొని వేరే విధంగా వాళ్ళు మలిచేసినట్లు చూస్తున్నాం. కాబట్టి అందుకని మరలా నేను మీకు అర్థమయ్యే రీతిలో రాయాల్సొస్తుంది అని చెప్పేసి ఆహ్, ఇక్కడ మిమ్మల్ని మీరు కాచుకోండి. బీ కేర్‌ఫుల్. మీరు స్థిర మనస్సు కలిగుండి. ఎవరొచ్చి ఏది చెప్తే యేసుక్రీస్తు రాడు. మీరందరూ ఊరికే నిరీక్షిస్తున్నారు అంటే మీరు అటెళ్ళిపోవద్దు. నమ్మొద్దు. వాళ్ళందరికి ఒక శిక్ష ఉంది. అబద్ధ బోధకులను దేవుడు శిక్షించే రోజుంది అని చెప్పేసి వారిని హెచ్చరిస్తా ఉన్నాడన్నమాట. ఇది ఆహ్, హ్మ్. పేతురు గారు రాసిన రెండవ పత్రిక. తర్వాత యోహాన్ రాసిన ఓకే. ఆల్రెడీ హ్మ్. ఏ పోనీ ఇక్కడితో ముగించుకుందామా అండి? యాక్చువల్‌గా ఇవి చాలా ఈజీవే. మరి జా చెప్పమంటే చెప్పేస్తాను ఒక 10 నిమిషాల్లో. ఒకవేళ మీరు ఉంటారు అనుకుంటే ఎవరన్నా ఒకళ్ళు ఆన్సర్ చెప్తారా? లేదు అంటే మళ్ళీ తర్వాత ఓకే చెప్పుకుందామంటే అక్క, చెప్పండక్క. చెప్పేదామా? చ చ ఇవి చాలా ఈజీనే. ఈజీగానే అర్థమవుతుంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక మనం చూస్తే ఇది యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను, పేతురు గారు, యోహాన్ గారు వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారి 12 మంది శిష్యుల్లో ఒకళ్ళనమాట యోహాన్ గారు. సరే ఆయన మొదటి పత్రిక ఎప్పుడు రాసారంటే 85 క్రీస్తు శకం 90 మధ్యలో ఎఫెస్‌లో ఉన్నప్పుడు ఆయన రాసినట్లు మనం చూస్తున్నాము. అసలు మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే విశ్వాసుల పునరుద్ధరణ అండ్ అబద్ధ బోధకుల విషయమే హెచ్చరిక. ఆహ్, ఈ ఆహ్, ఈ ఈ యొక్క యోహాన్ గారు ఎవరు అనంటే జెబెదయి కుమారులు యాకోబు, యోహాను వీళ్ళిద్దరూ యాకోబు కాదు యేసుక్రీస్తు ప్రభువారి తమ్ముడు యాకోబు కాదు. తల నరికేస్తారు గదండీ! ఎక్కడ అపోస్తుల కార్యాల్లో పేతురుని చెరసాలలో ఏపిచ్చే ముందు యాకోబు గారు తల నరికేసినట్లు మనం చూస్తాం. ఆయననమాట. ఈయన యోహాను గారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. యోహాను గారు, వీళ్ళనే జెబెదయి కుమారులు అనంటారు. ఓకేనా? సో, ఆయననమాట ఈ రచయిత. యేసు బాగా ప్రేమించిన శిష్యుడు అని మనం చూస్తాము. అయితే ఈ 5 అధ్యాయాల్లో మెయిన్ థీమ్ ఏంటి అనంటే విశ్వాసుల్ని పునరుద్ధరించాలనుకున్నాడు. ఆయన వెలుగు. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు గనుక మీరు గూడా అలా వెలుగులో నడుచుకోవాలని, తర్వాత అబద్ధ బోధకుల పట్ల మీరెలా ఉండాలి అనేది చూపిస్తున్నారు. సో, దేవుడు వెలుగు 1, 2 చాప్టర్స్‌లో మనం చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆహ్, అది ఎలా చెప్పగలము ఆయన వెలుగై ఉన్నాడంటే దగ్గరగా చూసిన వ్యక్తి గదండీ! యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యుల్లో ఒకడు గదా! కాబట్టి నేను శరీరధారిగా ప్రత్యక్షమైన క్రీస్తుని దగ్గరగా చూసాను. కాబట్టి ఆయనతో ఉన్న ఆ సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను అని చెప్తూ దేవునితో సహవాసం గల్లోళ్ళు కూడా వెలుగులో ఎలా తెలుస్తుంది వీళ్ళు దేవునితో సహవాసం గల్లోళ్ళు అనంటే వెలుగులో నడుచుకోవడం ద్వారా, పాపం ఒప్పుకోవడం ద్వారా, క్రీస్తు ఉత్తరవాదం ద్వారా అంటే క్రీస్తు చెప్పాలి వీళ్ళు ఆహ్, కరెక్ట్‌గా వెలుగుగా ఉన్నారు అని చెప్పేసి. తర్వాత ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండే విధానం చూసి దేవుని పిల్లలు లోకమును ప్రేమించకూడదు. అబద్ధ బోధకుల విషయం. ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్‌లో మనకు కనిపిస్తాయి. అంటే దేవుడు వెలుగై ఉన్నాడనేది నేను దగ్గరగా చూసినటువంటి సాక్ష్యం చెప్తున్నా. మనం కూడా ఆ విధంగా నడుచుకుంటున్నామని తెలియాలి అంటే, ఆయనతో సహవాసం చేస్తున్నాము అంటే, మనం కూడా అదే విధంగా వెలుగులో నడుచుకోవాలి. ఒకరితో ఒకరు మంచిగా ప్రేమతో ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తర్వాత 3, 4 అధ్యాయాల్లో చూస్తేనండి దేవుడు ప్రేమ స్వరూపి అని చూపిస్తున్నాడు. ఫస్ట్ ఏమో దేవుడు వెలుగు అని చూపించారు. 3, 4 అధ్యాయాల్లో దేవుడు ప్రేమ స్వరూపి. కాబట్టి మనం దేవుని పోలి నడుచుకోవాలి అంటే పవిత్రమైన జీవితం మనం జీవిస్తూ, మనం పాపం లేకుండా నీతిమంతులుగా ఉండాలి. తర్వాత ప్రేమ యొక్క క్రియలు.
ఒకరినొకరు ప్రేమించుకోవడం, త్యాగం చేసుకోవాలి ఒకళ్ళ గురించి ఒకళ్ళు. హృదయం దోషారోపణ చేయని విధంగా బ్రతకాలి. మన యొక్క హృదయం దోషారోపణ మనం బయట వాళ్ళకి మంచిగా కనిపించచ్చేమని కొన్నిసార్లు మన హృదయం మన మీద దోషారోపణ చేస్తది. ఎవరన్నా మనల్ని పొగుడుతున్నారనుకోండి, బయట వాళ్ళకి తెలీదేమో మనం ఎలాంటోళ్ళమో. ఓహో! ఇంత మంచోళ్ళా అనుకుంటారు. కానీ మన హృదయం చెప్తా ఉంటది. ఆహా! నువ్వు ఇలాంటి దానివా? ఎంత వేరే వాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు, లేకపోతే ఎంత తిట్టుకుంటా ఉంటావు నువ్వు వాళ్ళని. ఇవన్నీ కూడా మన మీద మన హృదయం దోషారోపణ చేస్తా ఉంటది. కానీ అది లేకుండా జీవిస్తే కరెక్ట్ అయిన జీవితం అంటండి. నేనది చదువుతున్నప్పుడు నాకు భలే అనిపించింది. ఏంటంటే మూడో అధ్యాయము 11-24 వరకు చూస్తే మనము, మన ఇన్నర్ కాన్షియస్ ఏం చెప్తుందో 3:21లో చూస్తే అండి, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఎవరో మనల్ని ఈళ్ళు మంచిగా చేస్తున్నారు సేవ, లేకపోతే ఎవరో మనల్ని ఈళ్ళు మంచోళ్ళు అని చెప్తే అది కాదండి దేవుని దగ్గర మనం ధైర్యంగా నిలబడ్డానికి ఇది. మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉంటే, మనం క్రీస్తు సింహాసనం ఎదుట ధైర్యంగా నిలబడగలమంట. అంటే ఏ తప్పు చేయని వాళ్ళమే కాబట్టి మన హృదయం మన మీద దోషారోపణ చెయ్యదు. కాబట్టి క్రీస్తుని నమ్మాలి, ఒకరినొకళ్ళు ప్రేమించుకోవాలి. దోషారోపణ చేయని విధంగా మనం బ్రతకాలి. తర్వాత అబద్ధ ప్రవక్తల విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ యొక్క లక్షణాలు, దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నారు గదా! ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఒకళ్ళకొకళ్ళు సహించుకుంటూ, ఏంటంటే ఆహ్, మ సహో మనం ఎలా దేవుడిని ప్రేమిస్తున్నాము అంటే సరిపోదు. మనకు కనిపించే సహోదరుని కూడా మనం ప్రేమిస్తేనే నిజంగా మనం దేవుడిని ప్రేమిస్తున్నాము అనేది చెప్పగలము అని. తర్వాత ఐదో అధ్యాయంలో చూస్తే దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యందలి విశ్వాసమే మనకి ఈ లోకం మీద జయమిస్తుంది. తర్వాత ఆ నిత్య జీవం ఇంక దేంట్లో లేదండి. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మడంలోనే క్రీస్తును కలిగి ఉండుటే నిత్య జీవము. తర్వాత విశ్వాసి రక్షణ నిశ్చయత గూడా ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ మొదటి యోహాన్‌లో కనిపిస్తా ఉంది. అయితే సెకండ్ జాన్‌లో గనుక మనం చూస్తే సారీ అండి. సెకండ్ జాన్‌లో గనుక మనం చూస్తే ఉద్దేశ్యం ఏంటంటే క్రీస్తుని సత్యంతో, ప్రేమతో వెంబడించాలని, అబద్ధ బోధకుల విషయమే జాగ్రత్త వహించాలి. ఇది క్రీస్తు శకం 90లో రాయబడింది. ఎఫెసు నుంచే రాశారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ గ్రంథ విభజనలో ఒకటే అధ్యాయం ఉంది. దాంట్లో వచనాలు ఏ విధంగా డివైడ్ అయినాయంటే 1-5 వచనాల్లో సత్యమును అనుసరించి నడుచుట, ఆజ్ఞను గైకొనుట. నేను ఆజ్ఞను గైకొంటున్నాను అంటే సత్యమును అనుసరించి నేను నడుచుకోవాలి. తర్వాత 1:6 మనం చూస్తే దేవుని ప్రేమించుట అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఊరికే సత్యం అనుసరించుట, ఆజ్ఞను గైకొనకుండా జరగదు. దేవుని ప్రేమిస్తున్నానంటే వేరే వాళ్ళని ప్రేమించకుండా ఇది జరగదు. తర్వాత 7-11 వచనాలు చూస్తే అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త ఉండండి. ఈ అబద్ధ బోధకులు ఈ యోహాన్ గారు పత్రిక రాసే టైంకి ఎలాంటి అబద్ధ బోధకులో తెలుసా అండి? వాళ్ళేమో ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రాడు, మీరు ఊరికే విశ్వాసం ఉంచుతున్నారని పేతురు గారి టైంలో. ఆయన రాస్తున్న పత్రికలో. ఇక్కడోళ్ళు ఎలాంటోళ్ళో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చినప్పుడు ఆయన అంటే ఆయన దేవుడు కదా! కాబట్టి ఇక్కడికొచ్చినప్పుడు ఆయన శ్రమలు మనలాగా ఇప్పుడు మనల్ని కొడితే మనకు నొప్పొస్తది. కానీ ఆయన కొడితే నొప్పి రాదు. ఎందుకంటే ఆయన దేవుడు కదా! కాబట్టి ఆయన పడిన శ్రమంతా అది ఉత్తుత్తినేది. అది రియల్‌గా ఆయన శ్రమ పడలేదు అనేది అప్పుడు తప్పుడు బోధ జరుగుతుంది. ఆయన దేవుడు గాబట్టి ఆయనకి దెబ్బలు తగలవు. అట్లా కొడతన్నారు గానీ, ఆయనకేం నొప్పి రాదు. కాబట్టి అంత పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లు అబద్ధ బోధకులున్నారనమాట ఆ రోజుల్లో. కాబట్టి వారి మాటల గురించి వాళ్ళతో జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. తర్వాత మూడో పత్రిక మనం చూస్తే ముగ్గురు విషయాలు రాస్తారండి. ఇదేంటంటే వ్యక్తిగత పత్రిక అనొచ్చు. అంటే పర్సనల్ లెటర్స్‌లో ఒకటనొచ్చు మనం. ఏంటంటే ఒక ముగ్గురు వ్యక్తుల గురించి రాస్తాడు ఈ యొక్క యోహాన్ రాసిన మూడో పత్రికలో. దాంట్లో ఇద్దరేమో గుడ్ ఎగ్జాంపుల్స్‌గా చూపిస్తున్నాడు. గాయు, దేమేత్రి. గాయు అనే ఒకాయన, దేమేత్రి అనే ఒకాయన. వీళ్ళిద్దరిని గుడ్ ఎగ్జాంపుల్స్‌గా చూపిస్తూ మీరిలానే కంటిన్యూ అవ్వండని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అదే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. దియోత్రెఫే అనే ఆయన చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ అన్నమాట. గాయి ఏం చేస్తున్నాడంట, ఈళ్ళు చాలా మంది కొంతమంది సువార్త చేయడానికి ఆ ఊరెళ్లారంట. ఈళ్ళున్న ఊరికి. అయితే వెళ్ళినప్పుడు ఈ గాయు అనే ఆయన ఆళ్ళెవరో ఈయనకి తెలీదు. కానీ వాళ్ళని ఇంట్లో చేర్చుకొని ఎందుకు అంటే వాళ్ళు సువార్త పని మీద వచ్చారు కాబట్టి వాళ్ళకి నేను మంచి ఆహారం పెట్టాలి. వాళ్ళకి కావాల్సిందంతా ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను చూసుకోవాలి అని అనుకోని ఉపచారం చేశారంటండి.
అందుకు యోహాన్ గారు రాస్తా వాళ్ళెవరో నీకు తెలియకపోయినా నువ్వు వాళ్ళకెంత చూసుకున్నావో అది కంటిన్యూ చేయమని. అంటే అది ఎప్పుడూ ఉపకారం అట్టి వారికి ఏంటంటే సత్యమునకు సహాయకులమగునట్లు అంటే వాళ్ళు సత్యమునకు సహాయం చేసే వాళ్ళని దేవుడెప్పుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి కంటిన్యూ ఇన్ దట్ అని గాయుకి రాస్తున్నాడు. నువ్వు మంచి ఎగ్జాంపుల్ చూపించావు. దాంట్లో కంటిన్యూ చేయమంటున్నాడు. తర్వాత దియోత్రెఫే ఆయన గురించి అతనికి హెల్ప్ చేయకపోగా ఈయన కూడా ఒక సంఘ పెద్దనమాట. వీళ్ళందరూ సంఘ పెద్దలక్కడ. అయితే ఈ దియోత్రెఫే అనేది హెల్ప్ చేయకపోవడం పోగా, చేసే వాళ్ళని గూడా ఆళ్ళని మీరు చేర్చుకోవద్దు, మీరు వాళ్ళకి ఉపకారం చెయ్యొద్దు అని చెప్పేసి ఆటంకపరిచేటువంటి సంఘ పెద్దగా మనకు కనిపిస్తా ఉన్నాడు. అందుకని ఇతను సంఘానికి చీడ పురుగు, ఇతని విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆహ్, మేలు చేసేవాళ్ళు దేవుని సంబంధి, కీడు చేయి ప్రతివాడు దేవుని సంబంధి కాదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని దియోత్రెఫే విషయంలో నేనొచ్చినప్పుడు ఈయన సంగతి చెప్తాను అని చెప్పేసి అతని గురించి చెప్తున్నారు. తర్వాత దేమేత్రి అనే ఆయన గూడా అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందిన వ్యక్తంట. ఇతను అందరికి మేలు చేసేవాడు. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఆ సంఘంలో. ఆహ్, హ్మ్. ఇది ఈ సాక్ష్యం సత్యమైన సాక్ష్యం. కాబట్టి మీరు కంటిన్యూ చేయండి మీ గుడ్ వర్క్స్‌ని. ఈ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఎవరైతే వాళ్ళని పట్టించుకోవద్దు మీరు. మీరు పట్టించుకోకుండా వాళ్ళ గురించి దేవుడే చూసుకుంటాడు. నేనొచ్చినప్పుడు గూడా వాళ్ళ విషయం నేను మాట్లాడతాను అని వాళ్ళకి చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు మనం ఈ మూడో యోహానులో పత్రికలో చూస్తే ఈళ్ళ ముగ్గురిలో మనం ఎవరిలాగా ఉన్నాము? ఒకవేళ కీడు చేయటం విషయంలో మనం ముందుకు వెళ్తున్నామా? అంటే ఇక్కడ క్రైస్తవులే సంఘ పెద్దలండి వీళ్ళు. క్రైస్తవులంటే ఉట్టి క్రైస్తవులు గాదు. సంఘ పెద్దలు వీళ్ళు. సో, వీళ్ళలో గుడ్ ఎగ్జాంపుల్స్‌గా అలా మనం జీవిస్తున్నామా? లేకపోతే బ్యాడ్ ఎగ్జాంపుల్స్‌గా మనం మన లైఫ్‌లో జీవిస్తున్నామా అనేది చూసుకోవాలి. తర్వాత యూదా రాసిన పత్రిక మనం చూస్తే ఒకటే అధ్యాయం ఉంది. దాంట్లో 1-4 వచనాల్లో మనం చూస్తేనండి, మనకు బడిన విశ్వాసం గురించి మనం పోరాటం చేయాలి. అప్పుడు వాళ్ళొచ్చి ఇలా, ఇంకొకళ్ళొచ్చి ఇలా, అలా రకరకాలుగా చెప్తున్నారు గదా! కాదు. మనం ఏదైతే నమ్ముతున్నామో ఆ విషయంలో మనం పోరాటం చేయాలంటే కొట్టుకోవాలని గాదు. బట్ ఇది నిజము అనేది మనం కరెక్ట్‌గా చెప్పగలగాలి. తర్వాత అబద్ధ బోధకులు, అవినీతి క్రియల గురించి వర్ణన. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారనమాట. తర్వాత దేవుని కృపను వారికి అనుకూలంగా తిప్పుకుంటున్నారు. దేవునికి ద్రోహం అంటే వాక్యాన్ని వాళ్ళకి అనుకూలంగా దేవుడు ఇది తప్పు అని చెప్పిన దాన్ని వాళ్ళకి అనుకూలంగా తిప్పుకొని ఇది కరెక్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు చెప్తున్నట్టు అబద్ధ బోధకుల గురించి చెప్తున్నారు. తర్వాత 5-19 వచనాలు చూస్తే పాత నిబంధన నుంచి 3 ఉదాహరణలు చూపిస్తున్నారండి యోధా గారు. ఈ యోధా గారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తమ్ముడు. ఓకేనా. సో, అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, అప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళని శిక్షించాడో, దేవదూతలు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏ విధంగా శిక్షించాడు, సొదొమ మనుషులు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏ విధంగా వాళ్ళని శిక్షించాడు. ఈ యొక్క 3 ఎగ్జాంపుల్స్ తీసి చూపిస్తున్నాడు. కాబట్టి తిరుగుబాటు చేసే వాళ్ళకి దైవికమైన తీర్పు ఖచ్చితంగా ఉంటది అని చెప్తా ఉన్నాడు. 5-10 వచనాల్లో. 11-13 చూస్తే మళ్ళీ ఇంకొక అంటే ఇతరుల్ని చెరిపేవారిగా వీళ్ళు చెడింది గాక పక్కనోళ్ళని గూడా చెరిపేవాళ్ళుగా మనకు 3 ఉదాహరణలు చూపిస్తా ఉన్నారు. అదేంటది అని మనం చూస్తే కయ్యూన్‌ని ఎగ్జాంపుల్‌గా చూపించారు. కయ్యూన్ ఏ విధంగా ఇప్పుడు హేబెల్ మంచి చేస్తే కోపమొచ్చింది. అంటే అవతల వాళ్ళు మంచి చేసినా కోపమొచ్చి ఇతరులని అంటే చెడగొట్టే విధంగా మనకిక్కడ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాడన్నమాట ఒక 3. కయ్యూను, తర్వాత కోరహు ఇతను గూడా అది మీకు ఓల్డ్ టెస్టమెంట్ చెప్పేటప్పుడు మీకర్థమవుతుంది. కోరహు అతనేంటంటే మోషేకి, అహరోనుకి విరుద్ధంగా లేసి ఈయన చెడింది గాక ఇంకొక 25,000 మందిని ఈయన ప్రేరేపిస్తాడు ఆళ్ళకి వ్యతిరేకంగా. అప్పుడేమవుద్దంటే ఒకే రోజు భూమి నెరలు విడిచినప్పుడు ఆ 25,000 మంది కోరహుతో పాటు భూమిలోకి వెళ్ళిపోతారండి. భూకంపం వచ్చి లోపలికి భూమిలోకి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాము. అంటే ఏ విధంగా వాళ్ళు పక్కనోళ్ళని చెడగొట్టారో, వీళ్ళు చెడిపోయింది గాక పక్కనోళ్ళని గూడా బిలాము ఇతను గూడా తప్పుడు ప్రవక్త. అంటే బాలాకు డబ్బులిస్తాను అనంటే ఇజ్రాయెల్‌ని శపించడానికి ముందుకు వెళ్ళిపోతాడు. అప్పుడు గాడిద ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు బిలాముతో. సో, వీళ్ళందరి గురించి చెప్తూ ఇంకా యెహెజ్కేల్‌లో స్వార్థపరులైన కాపరులు వీళ్ళు గూడా అంతే అట్లనే చేస్తున్నారు. వీళ్ళు చెడింది గాక పక్కనోళ్ళు చెరిపేస్తున్నారు. వీళ్ళని ఎవరితో ఎలా పోల్చాడో తెలుసా అండి యూదా? నీరు లేని మేఘాలంట. అంటే ఉత్తుత్తివి. మేఘాల్లో జనరల్‌గా ఏముంటాయి? మేఘాలొచ్చినియంటే వర్షం పడతది. దాంట్లో వాటర్ ఉంటది. కానీ వీళ్ళెలాంటోళ్ళంటే పైకి జస్ట్ అట్లా కనిపించే వాళ్ళు తప్ప లోపల మ్యాటర్ లేనోళ్ళు. అంటే నీరు లేని మేఘాలు, అబద్ధ బోధకులు వీళ్ళు.
ఎగిరిపడే అలలు అని వాళ్ళని పోలుస్తా ఉన్నాడు. తర్వాత 14-16 చూస్తే వీళ్ళకి అంతిమమైన తీర్పు ఏ విధంగా ఉందో అది చెప్తా ఉన్నాడు. తర్వాత 15-19 వరకు వీళ్ళు సువార్తను చెరుపుతారు. వీళ్ళు ఆహ్, వీళ్ళు అనవసరంగా దేవునికి మనుషుల్ని దూరం చేస్తారు అని వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. 20, 21 వచనాలు చూస్తే వి విశ్వాసం గురించి ఎలా పోరాడాలి అంటే ఆహ్, ఆత్మలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రొత్త ఆలయం, పాత ఆలయం అంటే సొలొమోన్ గారు కట్టింది. తర్వాత నెహెమ్యా కాలంలో జెరుబ్బయలు కాలం కట్టింది. అది కాదు. ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉంటే మనమే నిజమైన ఆయనకి ఆలయంగా ఉన్నాము అనేది ఆ విషయాలు చెప్తూ, తర్వాత సందేహపడే వారి మీద కనికరపడండి. తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది ఎవరంటే, ఇవన్నీ మనం చేయకుండా కాపాడేది మనెవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వల్లనే సాధ్యం అని చెప్పి యూదా గారు రాస్తా ఉన్నారు. కాబట్టి ఇవి జనరల్ ఎపిస్టల్స్ అని అంటాం మనం వీటిని. వీళ్ళు ఇది మీకు షేర్ చేస్తా కాబట్టి మీరు చదివేటప్పుడు ఈ పక్కన పెట్టుకొని చదివితే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఒక్కసారి అన్నీ కలిపి చెప్పేస్తున్నాం కాబట్టి మీకు అటు ఇటు కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. కానీ అందుకే మెటీరియల్ షేర్ చేస్తున్నాను. మీరు ఆ పత్రికలు చదివేటప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? జస్ట్ ఔట్‌లైన్స్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాం షార్ట్ టర్మ్ కోర్స్ కాబట్టి ఫాస్ట్‌గెళ్ళాల్సొస్తుంది. అందుకే నెక్స్ట్ క్లాస్ మనము రివల్యూషన్ క్లాస్ చూద్దాము. ఓకేనా అండి? సో, ఇంతటితో మనం ఈ యొక్క క్లాసెస్ ముగించుకుందాము. ఎవరైనా ఒకళ్ళు ప్రేయర్ చేస్తే మనం క్లోజ్ చేసుకుందాము. ఆల్